ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీ కృష్ణాయ నమః. అందరికీ నమస్కారం అండి. తేదీ జూలై 17 బుధవారం, క్రోధినామ సంవత్సరం, జ్యేష్ఠ మాసం, శుక్లపక్షం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతు, తిథి ఏకాదశి, నక్షత్రం అనురాధ. ఇవాటి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు చూద్దామండి. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారికి దూర ప్రయాణాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. బంధుమిత్రులతో ఆకస్మిక వివాదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. దైవ చింతన పెరుగుతుంది. వ్యాపారాలు అంతగా కలిసి రావు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి స్థిరాస్తి వ్యవహారాల్లో నూతన ఒప్పందాలు కలిసి వస్తాయి. నూతన వ్యాపార ప్రారంభించి ఆశించిన లాభాలు అందుకుంటారు. జీవిత భాగస్వామితో దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. చిన్నాటి మిత్రులతో కీలక విషయాలు చర్చిస్తారు. ఉద్యోగాలకు ప్రోత్సాహకాలు అందుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అనుకూలత కలుగుతుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి సోదరులతో స్థిరాస్తి వివాదాలు తొలగి ఊరట చెందుతారు. వాహన వ్యాపారస్తులకు నూతన లాభాలు అందుకుంటారు. అవసరానికి సన్నిహితుల సహాయం అందుతుంది. కుటుంబ వాతావరణం సందడిగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల హోదాలు పెరుగుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. దూర ప్రయాణాల్లో సూచనలు ఉన్నవి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో కొంత చికాకు తప్పదు. ఇంటా బయట అప్రమత్తంగా వ్యవహరించాలి. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు ఉంటాయి. ఆర్థికంగా కొంత నిరాశ తప్పదు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. వృత్తి వ్యాపారాల్లో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. బంధువులతో వివాదాలు కలుగుతాయి. ఉద్యోగం అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించక నిరాశ పెరుగుతుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి నూతన పరిచయాలు పెరుగుతాయి. చేపట్టిన పనుల్లో అప్రయత్నంగా పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాల్లో ప్రయత్నం విజయం సాధిస్తారు. సంఘంలో సన్నిహితుల నుండి ఊహించిన లాభం కలుగుతుంది. వృత్తి వ్యాపారాల ఆర్థిక పురోగతి సాధిస్తారు. నూతన వాహన యోగం కొనుగోలు చేస్తారు. తులారాశి వారికి ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ పెద్దల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. ప్రయాణాల వల్ల శారీరక సమస్య పెరుగుతుంది. బంధుమిత్రుల నుండి రుణ ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారమునకు పెట్టుబడులు సకాలంలో అందవు. వృత్తి ఉద్యోగాల్లో అధిక శ్రమతో అల్ప ఫలితాలు పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. భూ సంబంధిత క్రయ విక్రయాలు ఆశించిన లాభాలు అందుకుంటారు. వృత్తి వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగస్తులకు అధికారుల సహాయ సహకారాలు అందుతాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి వృత్తి వ్యాపారాలు నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. దూర ప్రయాణాల్లో మార్గ అవరోధాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి సన్నిహితుల నుండి విలువైన విషయాలు సేకరిస్తారు. వృత్తి వ్యాపారాల కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగ విషయాలపై ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి కీలక వ్యవహారాల్లో సొంత నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతారు. మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆకస్మిక ధనలాభాలు ఉంటాయి. స్థిరాస్తి సంబంధిత వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో పనికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఇంకా తదుపరి మీనరాశి. మీనరాశి వారికి కొన్ని వ్యవహారాల్లో సన్నిహితుల నుండి మాటలు పడవలసి వస్తుంది. నూతన వ్యాపారాల ప్రారంభానికి ఆటంకాలు కలుగుతాయి. ప్రయాణాల్లో వాయిదా వేయడం మంచిది. తగిన ఆదాయం లభించదు. చేపట్టిన పనిలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో పని ఒత్తిడి పెరుగుతుంది. ఇదండి ఇవాళ మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. ఆ ట్యాప్ చేసి ఆన్ బటన్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అందరికీ ధన్యవాదాలు.